నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలని ఆశిస్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగానే 8 సీట్లు సాధించడంతో పాటు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకున్నారు. ఒక్క సీటు నుంచి 8కి చేరుకోవడం అంటే ఆ పార్టీ బలపడినట్లే కనిపిస్తుంది. ఇదే ఊపును కొనసాగిస్తూ ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం ద్వారా మరింత బలపడాలనే ఆలోచనలో ఉన్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. మరి ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణలో కమలం వికాసం జరుగుతుందా? సొంత నాయకులు సాధించలేంది అరువు నేతలు చేయగలరా? చివరి నిమిషంలో వలసలతో లాభం కంటే నష్టమే ఎక్కువ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ క్రమంగా బలపడుతూ వస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్న కమల్నాథులు ఈసారి ఆ నంబర్ను డబుల్, ట్రిపుల్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోనపు పోటీ కాషాయ దళానికి కలిసొచ్చింది. 3 పార్టీల మధ్య పోరులో బీజేపీకి ఓట్లు, సీట్లు గణనీయంగా పెరిగాయి. ఎన్నడూ లేని స్థాయిలో కమలం గుర్తుపై 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇదే జోరు కొనసాగిస్తూ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలనే విశ్వాసంతో ఉన్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. వాస్తవాలు చూసుకుంటే బీజేపీ ఆశలు కొంచెం అతిగానే ఉన్నాయని చెప్పుకోవాలి. తెలంగాణలో ఒక్క ఎంపీ స్థానం పరిధిలో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. ఆ లెక్కన లోక్సభ ఎలక్షన్స్ లోను అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ రిపీట్ అయితే బీజేపీకి 1 లేదా 2 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 4 ఎంపీ సీట్లు దక్కాయి. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక్క సీటు మాత్రమే సాధించిన కమల్నాథులు 4 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం పెద్ద మిరాకిల్ అనుకోవాలి. అదే మ్యాజిక్ ఈసారి రిపీట్ అవుతుందని బీజేపీ నాయకులకే నమ్మకం కుదరడం లేదు. అందుకే సొంత బలానికి తోడు ఇతర పార్టీల నుంచి నాయకులను కాషాయ దళంలో చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. 2014లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులను కారెక్కించుకుని తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 2019 ఎన్నికల తర్వాత గులాబీ బాస్ ఇదే ప్లాన్ మరోసారి అమలు చేసి అసెంబ్లీలో పార్టీ బలాన్ని 100 దాటించారు. ఆ 2 సందర్భాలలో విపక్ష నేతలను ఆకర్షించే స్థితిలోనే ఉన్నారు బీజేపీ నాయకులు. మరి ఏ కారణంతో వెనుకడుగు వేశారో కానీ తెలుగుదేశం ఖాళీ అవుతున్న కమల్నాథులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలలో చాలా మంది 2014 తర్వాత కేసీఆర్ తో చేతులు కలిపిన తెలుగుదేశం నాయకులే ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మంది టీడీపీ నుంచి బయటకు వచ్చి హస్తం చేయి పట్టుకున్న వాళ్లే. తెలుగుదేశం నాయకులను చేర్చుకోవడం ద్వారా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపడగా బీజేపీ పరిస్థితి మాత్రం ఆ పార్టీ నాయకులు ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. అందుకే ఈసారి కమల్నాథులు ఆకర్షణ మంత్రం వేయడానికి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో, ఎంతమంది జారిపోతారో అనే ఆందోళనలో బీఆర్ఎస్ నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, హైదరాబాద్ లో భూ కుంభకోణాలు బయటకు తీసి కేటీఆర్ టీం ని తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 2-3 సీట్లకు మించి రావని సర్వేలని స్పష్టం చేస్తున్నాయి. అదే నిజమైతే ప్రస్తుతం కార్పొరేటర్లు, మున్సిపాలిటీ మేయర్లు బాటలోనే ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం. తెలుగుదేశం నుంచి వలసపోయిన నాయకులను ఆకర్షించడంలో విఫలమై తెలంగాణ పాలిటిక్స్ లో 10 ఏళ్లు వెనుకబడింది భారతీయ జనతా పార్టీ. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగితే మరోసారి ఛాన్స్ మిస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బలహీనపడిన బీఆర్ఎస్ నుంచి బయటపడే ఆలోచనలో చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి కాంగ్రెస్, బీజేపీ రూపంలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. కమల్నాథులు త్వరపడితే సగం మంది వలస పక్షులు తమ గూటిలో చేర్చుకోవచ్చు. ఆలస్యమయ్యే కొద్దీ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ వైపే మెజారిటీ నాయకులు మొగ్గు చూపే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నాయకుల్లోని చాలా మంది కాంగ్రెస్ లోకి వలస వెళ్లారు. మరి ముచ్చటగా 3వ సారైనా ఆపరేషన్ ఆకర్ష్ ను విజయవంతంగా పూర్తి చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ కు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.